నిరసన చేయటం, నిరసన తెలపటం ఈ భారతదేశంలో ఎవరికైనా ఉండేటువంటి ప్రజాస్వామిక హక్కు. ఏపీలో నిరసన చేసేటువంటి ఆ ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్నారా? ఇంతకు ముందున్న ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా రాజకీయ కక్షలకు పోతూ నిరసన తెలిపేటువంటి హక్కుని చంపేస్తున్నారా అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. అయితే దేవరపల్లిలో జగన్ ప్రభంజనం సృష్టించారు అనేటువంటి వైసీపీ మాటల్లో నిజమెంత? జగన్ సృష్టించింది ప్రపంచనం కాదు, అరాచకమే అనేటువంటి కూటమి నేతల వాదనలో నిజమంతా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ తెలుగు యువత అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బండారు వంశీ గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాటు. వంశీ గారు నమస్తే. నమస్తే విజయ్ గారు. వంశీ గారు, చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడటానికి. ముందు రచ్చ రగడ నుంచే ప్రారంభిద్దాం. ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు ఉన్నాయి అనేటువంటిది వైసీపీ చేసినటువంటి ఆరోపణ. కొన్ని రోజుల బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఓకే, వాళ్ళ ఆరోపణలకి మీరు కౌంటర్ ఇవ్వటం వేరు. అసలు నిరసన దీక్ష చేస్తున్న దగ్గరికి వెళ్ళి దాడి చేయటము, వాళ్ళు ఆరోపిస్తున్నట్లు ఇంకొంతమంది సాక్షి కాకుండా మరికొంత పత్రికలు రాసినట్లు మూత్రం కూడా పోశారు, కోడిగుడ్లతో కొట్టారు అనేటువంటి దాన్ని ఎలా చూడాలి? అసలు ఇది కాస్త ఇబ్బందికరమైన పరిణామంలాగా అనిపించడం లేదా? సార్, ముందుగా ఈ డిఎస్సి మీద మనం చాలా సార్లు మీరు నేనే చర్చించుకున్నాం. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. మీరు ఎవరికైతే ఉద్యోగం రాలేదంటా ఉన్నారో వారి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, ఎందుకు ఉద్యోగం రాలేదు అనేటటువంటి వ్యాలిడ్ రీజన్ చెబుతాం. ఎవరికైతే ఉద్యోగం వచ్చింది అన్నారో వారి హాల్ టికెట్ ఇవ్వండి, ఎందుకు ఉద్యోగం వచ్చింది అనేది వ్యాలిడ్ రీజన్ చెప్తామని చెప్పేసి అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారికి సవాల్ అన్నారు. సవాల్ స్వీకరించారు లోకేష్ గారు. సరే రా, చర్చకి నేను సిద్ధం అని చెప్పి లోకేష్ గారు పలు సందర్భాల్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఇతరులందరినీ కూడా ఈరోజు జన్జీ ఉద్యమం, జన్జీ వార్ ఇన్ ఏపీ అనేటటువంటి పేరుతోటి రోడ్లెక్కించారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను ఫోటోలు చూపిస్తా. ఈ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైనా జన్జీ ఉన్నారా, లేదంటే జన్పీ ఉన్నారా? జన్పీ అంటే తెలుసా అండి? జన్ పెన్షన్. వీళ్ళంతా కూడా ఎవరండి జన్జీ వీళ్ళల్లో? నేను కొన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తాను విజయ్ గారు. ఐ విల్ షో యూ. నేను లేదంటే పంపిస్తాను మీకు. యూ కెన్ బ్యాక్గ్రౌండ్ లో మీరు వాటిని చూపించవచ్చు. వీళ్ళందరూ జన్జీ. జన్జీ ఉన్నాం మేమంతా జన్జీ అని చెప్తా ఉన్నారు. సో ఇట్లా సరే, నేను మీరు అనేది ఇప్పుడు బోండావమ్మ గారు చేసినటువంటి దాడులు వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాడులు చేశారు బోండావమ్మ గారు అని అంటా ఉన్నారు. సార్, ఒక విషయం ఏంటంటే సార్, అది పబ్లిక్ ప్లేస్కి డిస్టర్బెన్స్గా ఉన్నటువంటి ప్రాంతం. ఓకే, వారందరికీ కూడా విజయవాడలో ధర్నా చౌక్లో వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎవరైనా కానీ నిరసన తెలిపేటటువంటి ప్రజాస్వామ్య హక్కు ఎవరికైనా కానీ ఉంటుంది. అలాగే విజయవాడలో ఏదైనా నిరసనలు తెలపాలి అని అంటే ధర్నా చౌక్ అనేటటువంటి ప్రాంతం ఉంది, అక్కడ మీరు నిరసన తెలుపుకోవచ్చు. సో సేమ్ లైక్ గుంటూరులో అయితే కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఒక ధర్నా చేసుకునేటటువంటి ప్రాంతం ఉంది, అక్కడ చేసుకోవచ్చు. మా పొన్నూరులో అయితే అంబేద్కర్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమాలు ఎవరైనా మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అక్కడే చేసుకోవచ్చు. కానీ మల్లాది విష్ణు గారు చేసింది ఏంటంటే, జనం ఎక్కడైతే కూడా బాగా ఎక్కువగా తిరుగుతూ ఉంటారో, ఎక్కడైతే ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో కూర్చుని నిరసనలు చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు 20 లక్షల రూపాయలు ఉద్యోగానికి తీసుకున్నారు అనేటటువంటి అబద్ధాలు పదే పదే మైకుల్లో అక్కడ పెట్టేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. సో అదేంటని ప్రశ్నించడానికి బోండావమ్మ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. బోండావమ్మ గారు వెళ్ళినటువంటి సందర్భంలో వారు అక్కడ ఉన్నటువంటి వారు పదే పదే నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన మీద అసభ్యంగా మాట్లాడటం, అలాగే 20 లక్షల రూపాయలు ఉద్యోగానికి తీసుకున్నాడు అనేటటువంటి నిరాధారిత ఆరోపణలు చేయటం, ఆ ప్రాంతం అంతా మైకుల్లో చేయటం, కావాలని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం ఈ మల్లాది విష్ణు అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి మాట వాస్తవం. అక్కడ దాన్ని బోండావమ్మ గారు ఖండించారు. ఖండించిన తర్వాత అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా పోలీసులు చెదరగొట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇరు పార్టీ వారు కూడా ఒకరినొకరు వాళ్ళందరినీ పోలీసులు చెదరగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇందులో బోండావమ్మ గారు మా మీద దాడి చేసేశారు, మమ్మల్ని కొట్టారు అనేటటువంటి మాటలన్నీ కూడా సాక్షి టీవీలో మీరు చూస్తే అప్పటి వరకు మల్లాది విష్ణు. ఎప్పుడైతే పోలీసులు అతన్ని
ముందస్తుగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారో బ్రాహ్మణ నేత మల్లాది విష్ణు అయిపోయాడు. ఉమ్, సో ఇవన్నీ ఏంటంటా ఉన్నాను, మీకు ధర్నా చేసుకోవడానికి మీకు ఒక ప్రాంతం ఉంది, అది ధర్నా చౌక్. అక్కడ మీరు ధర్నా చేసుకుంటే మీ ప్రాథమిక హక్కు, దానికి ఎవరు భంగం కలిగించరు. ఉమ్. మీరు ఏదైనా చేసుకోండి అక్కడ, అంతేగాని ఓకే. పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తాం, మా నాయకుడి మీద నిరాధార ఆరోపణలు చేస్తామనంటే అది పద్ధతి కాదు అని చెప్పడానికి యా ఏంటంటే ఇప్పుడు బాగుంటాం. డిఎస్సి ఉద్యోగాలు 20 లక్షలకు అమ్ముకున్నారు, 25 లక్షలకు అమ్ముకున్నారు అనేటువంటి నిరాధార ఆరోపణలు చేయటాన్ని నేను కూడా ఒప్పుకోను. బికాస్ 80% మనం ఎట్లా మాట్లాడతాం. కానీ నిరసన చేస్తున్న దగ్గరికి అదే బోండా ఉమా గారు దిగినటువంటి విజువల్స్ మొత్తం అంతా నేను చూశాను వంశీ గారు. వెళ్ళటము అండ్ బై ద సేమ్ అక్కడికి వెళ్ళి టెంట్లు లాగేటువంటి ప్రయత్నం చేయటము అండ్ దాని తర్వాత ఘర్షణ వాతావరణము, ఇదంతా సమర్థింపు కాస్త ఇబ్బందికరంగా ఉంది. అండ్ దట్టు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, మేము తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి నేతలని, పార్టీ నేతల్ని అడ్డుకోలేమా అన్న మరుక్షణమే అప్పటిదాకా హైబర్నేట్ మోడ్ లో, సైలెంట్ మోడ్ లో, కాస్త డిఫెన్స్ మోడ్ లో ఉన్నటువంటి బోండా ఉమ సడన్ గా వెళ్ళి ఇలా అగ్గి రాజేయటాన్ని సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ సిండ్రోమ్ అనుకుందామా, లేకపోతే పడిపోయినటువంటి గ్రాఫ్ ని మళ్ళీ పెంచుకునేటువంటి ఏర్పాటు చేశారని చెప్పి అనుకుందామా? ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్, బోండావమ్మ గారు ఓవర్ నైట్ లో వచ్చినటువంటి నాయకుడు కాదు. ఉమ్, ఆయన విద్యార్థి దశ నుండి ప్రజల్లో ఉండి వచ్చినటువంటి నేత. సో ఆయనకి సెల్ఫ్ ఐడెంటిఫైడ్ సిండ్రోమ్ అదేదో మీరు అన్నారు, ఆ పదం కూడా అది అవసరం లేదు. అలాంటి బోండా ఆయనకి ఉమా గారిని రాష్ట్రంలో మొన్న మధ్య అదేనండి, అంబటి నో నో నో, వర్సెస్ అది అంబటి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. లేదు లేదు, నేను ఒక్క సెకండ్ లెట్ మీ కంప్లీట్ వంశీ గారు. మొన్న అంబటి అలాగే బోండా ఉమ వచ్చినప్పుడు నేనే ఒక షార్ట్ చేసి పెట్టాను. అత్యంత కష్టకాలంలో టీడీపీ జెండాని కరడుగట్టిన పసుపు కార్యకర్తలుగా మోసినటువంటి వ్యక్తి బోండా ఉమ అని చెప్పి నేనే 2 షార్ట్స్ లో నేనే చెప్పాను. మరి అప్పుడు గుర్తుకు రాలేదు మీకు బోండా ఉమా డెడికేషన్, ఇప్పుడు ఆ, గురించి మాట్లాడుతున్నారు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? సార్, ఆయన ఆయన వేదిక పంచుకోవడం అండ్ ఆల్సో మేము చెప్పింది ఏంటంటే, బోండావమ్మ గారి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నవారు రాజకీయ వేదికలు పంచుకోవడానికి మా పార్టీ వారు ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదనే చెప్పాం. అంతేగాని ఒక బోండావమ్మ గారిని ఉద్దేశించే చెప్పింది కాదు, ఎవరైనా కానీ వెళ్ళటానికి వీల్లేదనే చెప్పాం. బోండావమ్మ గారు డెఫినెట్లీ హీఈస్ ఎ కమిటెడ్ లీడర్ ఫర్ ద పార్టీ. ప్రాణాలకు తెగించి పోరాడారు. ఏదైతే మాచర్ల ఇన్సిడెంట్ లో చంపేయడానికి ప్రయత్నించారు బోండావమ్మ గారిని, ఆ పరిస్థితిలో పోరాడినటువంటి వ్యక్తి బోండావమ్మ గారు. నేను అనేది ఏంటంటే, ఆయనకి ఐడెంటిఫికేషన్ సిండ్రోమ్ అనేటటువంటిది ఏం అవసరం లేదు. ఆయన ఆల్రెడీ హీఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ లీడర్ అండ్ అన్ ఐడెంటిఫైడ్ లీడర్ త్రూ అవుట్ ఇండియా. సో ఆయన మీరేదో నిన్న ఆయన అక్కడికి వెళ్ళారు, ఆ సభ దగ్గరికి వెళ్ళారు అని అంటే, అసత్య ఆరోపణలు మైక్ ద్వారా మా నాయకుడి మీద చెప్పటం, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని చెప్పి అడగటానికి వెళ్ళారు. అక్కడ ఈలోపు పోలీసులు వచ్చేసి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వారిని లేపి ఆ వెహికల్స్ ఎక్కిచ్చే క్రమంలో ఒక తోపులాట జరిగి ఉంటుంది. డెఫినెట్లీ అక్కడ 2 పార్టీల వారు ఉన్నారంటే డెఫినెట్లీ జరుగుతుంది. సో అలా జరిగిన క్రమమే కానీ మేమేదో వెళ్ళి దాడి చేసేయాలి అట్లాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పినట్టు కోడిగుడ్లతో కొట్టారు, యూరిన్ పాస్ చేశారు, ఇట్లాంటివన్నీ కూడా వారు చెప్పేటటువంటి కబుర్లు అవన్నీ కూడా. సో ఆరోపణలేనా? అలాంటివి ఏమీ జరగలేదా సార్? నారాసుర రక్త చరిత్ర సార్, నారాసుర రక్త చరిత్ర జరిగిందా? ఇట్లాంటి ఆరోపణలే సార్ వీళ్ళు చేసేదంతా కూడా. యూరిన్ పాస్ చేశారంటే ఎవరు సార్ అంత అట్లా చేసేది? అయితే కోడిగుడ్లతో కొట్టారు, యూరిన్ పాస్ చేశారు అని చెప్పి రాసింది కేవలం సాక్షి మాత్రమే కాదు. నేను సాక్షిలో వచ్చిందాన్ని అడగటం లేదు. నేను మిగతా పత్రికలు కూడా చూశాను, ప్రజాశక్తి చూశాను, మిగతా 2-3 పత్రికలు కూడా చూశాను. అవి కూడా అవే క్యారీ చేశాయి. సరే, సాక్షి అంటే ఇప్పుడు వాళ్ళకున్న మేజర్ టాస్క్ ఏంటంటే సార్, సానుభూతి తెచ్చుకోవాలనేటటువంటి మేజర్ టాస్క్. ఒకవేళ వాళ్లే కొట్టుకున్నారేమో మా నాయకులు అయితే అలా చేయరు. సో ఇప్పుడు మరొకటి ఏంటంటే, కమింగ్ టు దేవరపల్లి వంశీ గారు, ఏంటి దేవరపల్లి అంటే కోస్తా జిల్లాలో జగన్ కి మళ్ళీ ఆ స్థాయి ప్రభంజనం రావటము, వైసీపీకి బ్రహ్మరథం పట్టడము కూటమి ఫెయిల్యూర్ కాదా? సార్, నేను ఇంకొక 1 పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. ప్రీవియస్ టాపిక్ ప్లీజ్. ఈ ఫోటోలు చూడండి సార్ ఒకసారి. ఇక్కడ మీకు క్లియర్ గా ఏపీ జన్జీ వార్, జన్జీ సార్ వీళ్ళంతా, వీళ్ళు మొత్తం జన్జీనే. నేను కూడా కొన్ని ఫోటోస్ చూశాను. జంజీ పేరుతో జరుగుతున్న వైసీపీ నిరసనల్లో
ఇది ఒక జంజీలు తక్కువ, ఏపీ జంజీ వైసీపీ వార్ నేతలు సార్. ఎక్కువ ఉన్నారు. నేను కూడా ఒప్పుకుంటాను. వైసీపీ కొన్ని నేతలు చూశాను. సరే సార్, వైసీపీలోనైనా కుర్రోళ్ళు ఉండాలి కదా సార్. ఉమ్, పెన్షన్ తీసుకునే బ్యాచ్ అంతా కూర్చొని జెన్జీ వార్ అంటే ఏంటిదంతా? కేవలం బురద జల్లడానికి, కేవలం బురద జల్లడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. సో ఓకే, ఇక ప్రజలందరికీ కూడా అర్థమైంది సార్ ఈ జెన్జీ వార్ అంటే ఏంటి, ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టి ఇక నెక్స్ట్ టాపిక్ మీరు దేవరపల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఉమ్, సార్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను విజయ్ గారు. ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు 2 అవర్స్ జర్నీకి ఎంతసేపు పట్టింది సార్? ఉమ్. ఎంతసేపు పట్టింది సార్ చెప్పండి? 2 గంటల జర్నీగా? నాకు అర్థం కాలేదు మీరు అడిగింది. ఆ 2 కిలోమీటర్స్ జర్నీకి ఎంతసేపు పడుతుంది సార్? హెలిప్యాడ్ నుండి ఒక 2 కిలోమీటర్స్ జర్నీ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? మొన్న సరే శ్రీకాకుళం తీసుకుందాం సార్, ఉమ్, 5 లోపు ఆయన జైలుకి వెళ్ళాలి పరామర్శించడానికి. వెళ్ళగలిగారా సార్? వెళ్ళలేకపోయారు కదా ఉమ్. సిదిరప్పలరాజు గారిని పరామర్శించడానికి. సరే, వెళ్ళటానికి అంత టైం పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ రావడానికి ఎందుకు సార్? ఇమీడియట్గా అరగంటలో వచ్చేస్తున్నారు. ఓకే. ఉమ్, రిటర్న్ ఎక్కడికైనా చూసుకోండి సార్, మీరు ఎక్కడికైనా ఏ పర్యటనలోనైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటానికి అంతసేపు పట్టినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తారు సార్. మొత్తం అయిపోగానే కొంచెం కామెడీ పండిస్తారు, ఉమ్. ఇమీడియట్గా అరగంటలో ఎలా వెళ్ళిపోతున్నారు సార్? అరగంటలో ఎలా వెళ్ళిపోతున్నారు ఈయన? అంటే ముందున్నటువంటి జనసందోహం తర్వాత ఉండదా? ఎక్కడికి వెళ్తారు అనేది ఏమైంది మీ సార్? అదే ప్రశ్న. అడుగుతా ఉన్నా, ఏమైపోయారు వాళ్ళు? తర్వాత ఏమైపోయారు? ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అరగంటలో ఎలా వెళ్ళిపోతున్నాడు హెలిప్యాడ్కి కానీ, లేదంటే ఆయన డెస్టినేషన్కి కానీ? ఉమ్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ నాట్ ఓకే. ఆర్గనైజ్డ్? ఉమ్, ఈజ్ ఇట్ నాట్ ఆర్గనైజ్డ్? సో ఇది కేవలం ఆర్గనైజ్డ్ స్కెచ్ సార్. మనం రకరకాలుగా చాలా సందర్భాల్లో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని అంటే జన సమీకరణ భారీగా చేసుకుంటారు వాళ్ళు. సో బికాస్ దే వాంట్ టు ప్రూవ్ దట్ పీపుల్ ఆర్ విత్ దెమ్. ఉమ్, బట్ మనం సిద్ధం సభలు చూసాం సార్. ఇంతకంటే వచ్చారు, గ్రాఫిక్స్లో కూడా చూపించారు. ఉమ్, వచ్చింది సార్ యాక్చువల్గా 100 మంది పట్టేటటువంటి స్ట్రీట్లో 1000 మంది వచ్చారని చూపించి ఆ 1000 మందిని 10,000 మందిగా చిత్రీకరించడంలో సాక్షి చాలా నేర్పరి. ఉమ్. ఎక్కడైనా కానీ నేరో స్ట్రీట్స్లోనే వీళ్ళు పెట్టేటటువంటి రోడ్ షోలు కావచ్చు, ఏవైనా కానీ చేస్తారు. బ్రాడ్గా ఉన్నటువంటి స్ట్రీట్స్లో ఎక్కడ కూడా వీళ్ళు ఈ వాళ్ళ రోడ్ షో కానీ ఏవి వెళ్ళవు. అలాంటి అలాంటి ఇరుకైనటువంటి రోడ్లలోనే చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోలు పెట్టి సభలు పెట్టి కందుకూరు ఘటన లాంటి ఘటనలకు కారణమయ్యారు. మిగతా లాంటి ఘటన కూడా కారణమైనటువంటి విమర్శ వాళ్ళు కూడా చేస్తారు, ఆరోపణ వాళ్ళు కూడా చేస్తారు కదా. సార్ మీరు ఒకసారి కందుకూరు అనేటటువంటి ప్రాంతంలో ఎక్కడైతే తెలుగుదేశం సభ జరిగిందో నేను మీకు ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఆ వీడియో కానీ లేదంటే ఫోటోలు కానీ పంపిస్తా. పోలీసులు మాకు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో, ఓకే. ఆ రోజు సభకి పోలీసులు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడే పెట్టినటువంటి సభ అది. అక్కడ జరిగినటువంటి ఒక ఘటన. మేమేమి కావాలని చెప్పేసి ఒక నేరో స్ట్రీట్లోకి వెళ్ళి పెట్టింది కాదు. కందుకూరు ఇన్సిడెంట్లో పోలీసులు మాకు, ప్రకాశం జిల్లా పోలీసులు మాకు అక్కడ పర్మిషన్ ఇచ్చారు, మేము అక్కడ సభ పెట్టుకున్నాం. నేను ఉన్నాను ఆ రోజు అక్కడ. సీఎం గారి ఎక్స్ సీఎం గారు అప్పుడు మా నాయకుడు, ఆ రోజు మేము అక్కడ ఉన్నాం. మాకు ఎక్కడైతే పోలీసులు పర్మిషన్ ఇచ్చారో మేము అక్కడే పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా పర్మిషన్ ఇవ్వని చోట పెట్టలా. సో అదొక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ పోలీసులు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన ప్లేస్లోనే మేము పెడితే ఆ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పోలీసులు ఎంతమంది రావాలని చెప్పి ఆంక్షలు పెట్టినా కానీ, ఒక విషయం ఏంటంటే సార్, ఫస్ట్ థింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా నాయకుడి ఇళ్లకు తాళాలు వేశారు. ఆయన ఆత్మకూరు అనేటటువంటి ఒక ప్రాంతంలో మా వారిని మా కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉంటే పరామర్శకు వెళ్ళటానికి, బయటికి రావడానికి మా ఇళ్లకు తాళాలు వేశారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కును హరించేటటువంటి ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి పర్యటనలన్నిటికీ అనుమతులు ఇస్తా ఉన్నాం. అనుమతులు దొరుకుతున్నాయి, ఆయన పర్యటనలకు వెళ్తున్నారు. ఓకే, 2 ఆరోపణలు. ఒకటి, గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి సరైన భద్రతా ప్రోటోకాల్ ఇవ్వలేదు అనేటువంటి ఒక ఆరోపణ. అండ్ బై ద సేమ్ వే మొన్న దేవరపల్లి హెలిప్యాడ్ దగ్గర నుంచి సెక్యూరిటీ మొత్తం కూడా ల్యాబ్స్, పోలీసులు కావాలనే ఇలా చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఒత్తిడితోటి ప్రోటోకాల్ ఇవ్వటం లేదు, సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పి మీరు పర్మిషన్ ఇస్తున్నారు. సరే, కావాలనే భద్రతను తగ్గించేటువంటి ప్రయత్నం కూటమి ఏమైనా చేస్తుందా అని వాళ్ళ ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత వైఎస్ఆర్సీ పార్టీ కంటే మాకు అత్యంత ప్రాధాన్యం ప్రభుత్వానికి.
ఎందుకు ఎలా? నో అదర్ వర్డ్ సార్ ఇందులో. హీఈస్ ఆర్ సిటిజన్, హీఈస్ ఆర్ సిటిజన్, హీఈస్ ఆర్ ఎమ్మెల్యే, హీఈస్ ఆర్ ఏ పార్టీ రిప్రజెంటేటివ్, ఐ మీన్ ఏ పార్టీ ప్రెసిడెంట్. అండ్ బై ద సేమ్ ఈజ్ అన్ జగన్మోహన్ ఎక్స్ రెడ్డి సీఎం గారు, ఆల్సో, మాజీ ముఖ్యమంత్రి కూడా కదా. అదే చెప్తా ఉన్నా. అదేనండి చెప్తా ఉన్నా. అతని భద్రత కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. సో ఇప్పుడు వాళ్ళు అంతే చెప్తారు సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఇచ్చినా కానీ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సింపతి. మీకు నేను ఒకటి చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారికి 2004లో Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. ఓకే. ఇస్తే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఆయనకి అట్లీస్ట్ ఎస్కాట్ వెహికల్ పెట్టలేదు. ఎస్కాట్ వెహికల్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వంలో. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎస్పీజీ ప్రొడక్షన్ కదా వంశీ గారు, కొత్తగా అవును సార్. Z+ కేటగిరీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈజ్ అన్ ఎస్పీజీ కదా, మొత్తం అంతా సార్ కేంద్ర ఒకటి సార్, పర్యవేక్షణలో ఉంటుంది కదా. సార్ కేంద్రం మీకు ఐడియా లేదా? 2019లో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్కి ఎస్కాట్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విషయం మీ దృష్టిలో లేదా? ఎస్కాట్ వరకు ఓకే, ఎస్కాట్ వరకు ఓకే, కొన్ని ఆంధ్రప్రదేశ్ ల్యాప్సెస్ పోలీస్ జరిగాయి. ఎస్కాట్ ఇవ్వాలి కదా సార్. ఆ, ఆ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్కాట్ ఇవ్వాలి కదా. ఉమ్. యా, ఆ ఓకే, అది ఎస్కాట్ ను కూడా లేకుండా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రజల దగ్గర సానుభూతి పొందడానికి చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే ఇవన్నీ కూడా. సరైన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వలేదు, అందుకే ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ని అక్కడే వదిలేసి తన సొంత వాహనాల్లో తన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాడుతున్నారు. ఒకవేళ కూటమి కనుక నిజంగా అంత భద్రత ఇచ్చినట్లయితే ఎవరో వాడి పాడేసి షెడ్కి వెళ్ళాల్సిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇస్తారనేటువంటిది ఇంకొక ప్రశ్న. ఎవరు వాడి పారేసింది కాదు సార్, ఎవరో వాడి పారేసింది కాదు. రాష్ట్రంలో ఎవరికైతే సెక్యూరిటీ ఇవ్వాలో, ఎవరికైతే ఆ స్థాయి సెక్యూరిటీ ఇవ్వాలో వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు వాడిన వెహికల్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాడతారు. ఆ వెహికల్స్ ఆల్రెడీ ఫిట్ ఫర్ మూమెంట్ అని చెప్పేసి ఆర్టీఏ మనకి ఇది ఇచ్చిన తర్వాత, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే వారికి ఏ స్థాయి సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ కూడా వారికి కావాల్సింది ప్రజల్లో సానుభూతి కాబట్టి ఆ వెహికల్ పనిచేయట్లేదనో లేదంటే ఆ పోలీసులు లేరనో ఇట్లాంటి నిందలు వేయటం సర్వసాధారణం. అవన్నీ కూడా ప్రజలు 2014 నుండి 19 వరకు నమ్మారు. నమ్మబట్టే 2019లో 151 వచ్చాయి. సార్ నేను ఒక విషయం చెప్తాను విజయ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో తెలియక ముందు 67 సీట్లు ఇచ్చారు ఆయనకి. తెలుసుకుందామని 151 ఇచ్చారు. తెలిసిన తర్వాత 11 ఇచ్చారు. కానీ రాబోయేది ఖచ్చితంగా డ్రామాలు మా ప్రభుత్వమే, మళ్ళీ మేమే గెలుస్తున్నాం రాసి పెట్టుకోండి అంటున్నారు కదా వాళ్ళు. అంటే వైసీపీ ప్రజల పల్స్ తెలుసుకోలేకపోతుందా, తెలుసుకోలేదా? 175కు 175 అన్నారు సార్. యా, వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు అదే సార్, సేమ్ ఇప్పుడు కూడా అంతే. స్టిల్ సార్ ఈ రోజుకి కూడా జగన్మోహన్, ఇప్పుడు మా ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వం రావడం అంటే మేము పోయి వాళ్ళకి రావటం కదా వాళ్ళ ఉద్దేశం. అంతే కదా, ఓడిపోవడం వాళ్ళకి అంతే. అంతే కదా, మేము లూజ్ అవటం వాళ్ళు గెయిన్ అవటం వాళ్ళ ఉద్దేశం కదా. ఎందుకు లూజ్ అవుతాం సార్? మేమేమన్నా ప్రజావేదిక కూల్చేసామా? మేమేమన్నా అన్నా క్యాంటీన్లు రద్దు చేసామా? మేమేమన్నా సొంత పార్టీ ఎంపీలని అరికాళ్ళ కోటింగ్ ఇచ్చామా? మేమేమన్నా మద్యం స్కాములు చేసేసి ఫోన్ పేలు కూడా లేకుండా కల్తీ మద్యం అమ్మామా? లేదంటే ఉన్నటువంటి మద్యం రేట్లు షాక్ కొట్టేటట్టు చేసామా? మేమేమన్నా టీచర్ల మందు షాపుల దగ్గర కాపలాలు పెట్టామా? ఆ తర్వాత మేమేమన్నా ఏంట్రా బాబు ఈ మద్యం రేట్లు స్టాక్ పడతాయన్నటువంటి వ్యక్తి మరుసటి రోజు ఉరేసుకుని చచ్చేలాగా చేసామా? మేమేమన్నా ఇసుక మాఫియా కోసం చేసినటువంటి వరప్రసాద్ అనే వ్యక్తికి శిరవమండనం చేసామా? మేమేమన్నా డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చోడి ముద్రేసామా? ఏం చేసామని సార్ మేము ఓడిపోవడానికి? మేమేమన్నా సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తామని చేయకుండా ఉన్నామా? మేమేమన్నా 45 రోజులకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉన్నామా? సో ఇట్లాంటివి మేము ఏం చేసాం సార్? ఈరోజు రాష్ట్రంలో మేము రాగానే అమరావతి పనులు పునరుద్ధరించాం. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లను మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేశాం. మా మొట్టమొదటి సంతకం 3,000 రూపాయల పెన్షన్ నుండి 4,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి పెంచాం. ఆ తర్వాత మేము 16,347 టీచర్ పోస్టులు ఇచ్చాం. కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. 4,000 రూపాయల స్టైఫండ్ నుంచి 12,500 ఇంక్రీజ్ చేశాం. ఇలా చెప్పుకుంటా పోతే మేము చెప్పిన దానికంటే కూడా ఎక్కువ హామీలే ఇచ్చాం సార్. సూపర్ 6 లో కూడా ఇంకా 2 హామీలు ఇవ్వాల్సి ఉంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి, తల్లికి వందనం ఇస్తానన్నాం, ఇచ్చాం. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేమేం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలన్నీ మేము చేసామా ఓడిపోవటానికి?
అయినా కూడా ఆక్వా రైతులు, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించినటువంటి రైతులు, తాజాగా పొగాకు రైతులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరే మా తరపున పోరాడాలి అంటున్నారంటే ఇది కూటమి వైఫల్యాలు కావా మరి? సార్ పొగాకు రైతులు, నేను ఒక విషయం చెప్తాను సార్. ఇక్కడ ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు యావరేజ్ గా 5 సంవత్సరాల్లో ఆయన ఉన్నప్పుడు ఇచ్చిన రేటు కిలోకి 175 రూపాయలు ఉమ్, యావరేజ్ గా. కూటమి ప్రభుత్వం యావరేజ్ గా ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి రేటు 300 రూపాయలు. ఓకే. యా, పొగాకు రైతులు పోరాడుతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు అని అంటే కూడా ఈ రోజు పొగాకు రైతులందరినీ కూటమి ప్రభుత్వం రాగానే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజన్నా పొగాకు రైతుల గురించి పట్టించుకున్నారా? ఒక్క రోజు పొగాకు రైతులు ఐ డిఫర్ విత్ యూ వంశీ గారు, ఐ డిఫర్ విత్ యూ. మీరు తర్వాత చెప్పండి ఒకసారి క్రాస్ చెక్ చెప్పండి. చేసుకోండి. పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో, ఒక లెక్కలు విడుదల చేసింది. గత 5 సంవత్సరాల్లో 2003, 2023, 2024 రిలీజ్ చేసినటువంటి ఆ లెక్కల ప్రకారం, నేను కాదు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో చేసిన లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతులు తమ డబుల్ ఇన్కమ్ సాధించారు 5 ఏళ్లలో కంటే అని చెప్పి. అది జగన్మోహన్ రెడ్డి రెజీమే, అది జగన్మోహన్ రెడ్డి పాలనే. అది మీరేమో జగన్మోహన్ రెడ్డి 170 రూపాయలు ఇచ్చారు, మీరు మాత్రం 300 ఇస్తున్నారు అని చెప్పి. కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా చెప్పింది కదా ఆ టైంలో. ఎక్కడ సార్? మనం అప్పుడు ఎక్కడ సార్? మీరు ఒక్కసారి చెక్ చేయొచ్చు తర్వాత. నేను చెప్తాను సార్ మీకు. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 142 రూపాయలు కేజీకి, 2020లో 140 రూపాయలు, 2021లో 161 రూపాయలు, 2022లో 192 రూపాయలు, 2023లో 248 రూపాయలు సార్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రేటు. ఇవన్నీ కలుపుకుంటే యావరేజ్ గా 5 సంవత్సరాల్లో కేజీకి 176 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో 326 రూపాయలు సార్ రేటు, యూ కెన్ చెక్. 2025లో 300 రూపాయలు సార్, 2026లో 275 రూపాయలు సార్. ఇప్పుడు ఈ 275 రూపాయలు ఎందుకు తగ్గింది అని అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని వస్తువుల రేట్లు తగ్గాయి, కొన్ని పెరిగాయి సార్. అందులో భాగంగా పొగాకు రేటు తగ్గటం బట్టి ప్రస్తుతం 275 రూపాయల దాకా ఉంది సార్. యావరేజ్ గా మేము ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చింది 300 రూపాయలు సార్ పర్ కిలో. సో జగన్మోహన్ రెడ్డి గారు మరి మార్క్ ఫెడ్ అని పెట్టారు సార్. 2020లో సార్ 128 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయినప్పటికీ ఒక్క కిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేయలేదు సార్. అదనపు ఆర్థిక సహాయం ప్రకటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుడు 2020 నుండి 23 వరకు సార్ బార్లీ పొగాకు ధర క్వింటాకు 10,000 రూపాయల లోపే కొనసాగింది సార్. కొన్ని ప్రాంతాల్లో క్వింటాకు 7,000 నుండి 8,000 రూపాయలకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 2024లో కూడా కిలో 240 రూపాయలు దాటకపోవడంతో రైతులు కనీసం పెట్టుబడి కూడా రాక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది సార్. ఏపీ మార్కెట్ అని చెప్పి ప్రకటించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీ మార్కెట్ ద్వారా ఆయన కేవలం 12.9 మిలియన్ కిలోల బార్లీ పొగాకు మాత్రమే కొనుగోలు చేసి మొత్తం కొనుగోలు చేసినట్లుగా ఆ రోజు రైతులకు షో చేశారు సార్. ఇక ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఈ రోజు ఆయన ప్రభుత్వంలో ఉండగా ఏది చేయకుండా ఈ రోజు వచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నారు సార్. కూటమి ప్రభుత్వం రాగానే పొగాకు రైతులకి న్యాయం చేయాలి, పొగాకు రైతులను ఆదుకోవాలనేటటువంటి ప్రణాళికతోనే ఉన్నారు సార్. అందుకే 2025, 24లో 300 రూపాయలు, 25లో 325 రూపాయలు, 2026లో 275 రూపాయలు ఇచ్చి యావరేజ్ గా మేము 300 రూపాయలు కిలోకి పొగాకు కొనటం జరిగింది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఆయన చేసేటటువంటి ఈ విమర్శల నాటకాలన్నీ కూడా డెఫినెట్ గా అసలైన పొగాకు రైతులు గ్యారంటీగా అర్థం చేసుకుంటారు కూటమి ప్రభుత్వాన్ని. వారంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినటువంటి ఒంగోలు, దేవరపల్లి, మిగతా ప్రాంత పొగాకు రైతులంతా ఏమందాం, వాళ్ళ పొగాకు రైతులు కాదు అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించుకున్నారంటారా? సార్ ఉంటారు సార్, ప్రతి పార్టీ సానుభూతి పరులు ఉంటారు. నిజమైన పొగాకు రైతులు ఎవరో లబ్ధి పొంది కామ్గా ఉన్నారు సార్. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతు కుటుంబాలకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం సార్. 2026లో టొబాకో బోర్డు లక్ష్యం 131 మిలియన్ కిలోల కొనుగోలు మాత్రమే ఉండగా 241 మిలియన్ కిలోలు ఉత్పత్తి చేశారు సార్ ఇప్పటికి. అదనంగా వచ్చిన 100 మిలియన్ కిలోల పొగాకు ప్రతి కిలోకు 10 రూపాయల చొప్పున 100 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు సార్ కూటమి ప్రభుత్వం. 2019లో సార్ 124 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి అయితే విజయ్ గారు ప్రభుత్వం కేవలం 11.8 మిలియన్ కిలోలనే కొనుగోలు చేసిన మాట వాస్తవమా కాదా?
మీరు ఉమ్, రికార్డ్స్ చూసుకోండి. అంటే మొత్తం ఉత్పత్తిలో దాదాపు 10% మాత్రమే కొనుగోలు చేసి మిగిలిన రైతులను మార్కెట్ పరిస్థితులకు వదిలేసింది సార్. అంచనాకు మించి వచ్చినటువంటి పొగాకు కూడా ఇదే విధంగా ప్రతి కిలోకి ₹10 చొప్పున సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది విజయ్ గారు. ఉమ్. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి రైతులకు వారి దగ్గరకు వచ్చినటువంటి వారందరూ కూడా వారికి ఆ పార్టీ సానుభూతి పరులు అవ్వచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే కనీసం ఆ మాత్రం వచ్చేసి మరి వాళ్ళందరూ కూడా చెప్తారు. దేవరపల్లి కన్నా ముందు కదా పొగాకు రైతులంతా జగన్మోహన్ రెడ్డితో సమావేశమైంది. మీరు దేవరపల్లి అవును గురించి సార్. గురించి ఇప్పుడు చెప్తున్నారు. నేను అదే చెప్తా ఉన్నాను సార్. ఉమ్, నేను అదే చెప్తా ఉన్నాను సార్. ఈరోజు నిజమైన పొగాకు రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ఉమ్, వారికి వారి ఉత్పత్తి కంటే ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ ఉత్పత్తి అయింది గానీ, కాబట్టి ఆ ఎక్కువ ఉత్పత్తి అయిన దానికి కూడా ప్రభుత్వం ఈరోజు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఇంత మేలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం యావరేజ్‌గా ₹300 కిలోకి ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి వీరిచ్చింది ₹176 5 సంవత్సరాల్లో యావరేజ్‌గా. మరి 3 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చింది ₹300. మీరు ఉమ్. ఫ్యాక్ట్స్ చూసుకోండి. వెరిఫై చేసుకోండి సార్. 2020లో రేట్ ఎంతుంది? 21లో ఎంత ఇచ్చాడు? 22లో ఎంత ఇచ్చాడు? 23లో ఎంత ఇచ్చాడు? 24లో ఎంత ఇచ్చారు? ఈరోజు గ్రాడ్యువల్‌గా గ్రాఫ్ పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం వల్ల ఈ సంవత్సరం ₹275 పొగాకు రేటు పడింది. దానికి కూటమి ప్రభుత్వం కారణం అంటే ఎలా సార్? ఉమ్. ఇప్పుడు యుద్ధ వాతావరణం రావడానికి కూటమి ప్రభుత్వమా కారణం? భారతదేశంలో నాకు తెలిసి పొగాకు పండించేటువంటి రాష్ట్రాలు ఎక్కువగా రెండు. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండవది గుజరాత్ నాకు తెలిసి. సో గుజరాత్ పొగాకు మాత్రము కాస్త లాభసాటిగానే ఉంది. గుజరాత్ లో పొగాకు రైతులు కాస్త సంతృప్తిగానే ఉన్నారు. బట్ వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్ టొబాకో ఫార్మర్స్ మరి అనేటువంటి అక్కడ నా మేజర్ జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్. లేడు కదా సార్ అసత్య ఆరోపణలు చేయటానికి గుజరాత్‌లో. జగన్మోహన్ రెడ్డి గుజరాత్‌లో లేడు కదా అసత్య ఆరోపణలు చేయటానికి. అక్కడ ప్రతిపక్షాలు కూడా ఉంటాయి కదా. అదే ప్రతిపక్షాలు సార్ ఉన్నాయి మరి కదా. వారు బాధ్యత కలిగిన ప్రతిపక్షాలు. ఉమ్, ఇప్పుడు గుజరాత్‌లో ఉన్నారు బాధ్యత కలిగిన ప్రతిపక్షాలు సార్. అసత్య ఆరోపణలు ఏవి ఉమ్. పడితే ఆరోపణలు చేసేసి మా మీదకి నెట్టేటటువంటి ప్రతిపక్షాలు కాదక్కడ. బాధ్యత గల ప్రతిపక్షాలు కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నారేమో వాళ్ళు కూడా. దమ్మున్న రాజకీయం చేస్తా ఉన్నారు. ఉమ్. ఈరోజు డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈ ఈ రాజకీయాలు అండ్ ఆల్సో ఈ పొగాకు రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి అబద్ధపు వైసీపీ రాజకీయాలు. వైసీపీ మాట్లాడుతోంది అనుకుంటే కనుక నిజంగా హారిజాంటల్ రిజర్వేషన్ ని, వర్టికల్ రిజర్వేషన్ ని వైసీపీ అర్థం చేసుకోలేకపోయింది. నేతలు అర్థం చేసుకోలేకపోయారు. లేకపోతే అర్థం చేసుకున్నా కూడా రాజకీయ రంగుపుల మీ ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. కానీ కొంతమంది డిఎస్సి అభ్యర్థులు కూడా ముందుకు నేను మళ్ళీ వచ్చి చెప్తా ఉన్నాను విజయ్ గారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇప్పుడు 30,000 గ్రీవెన్స్‌లు వచ్చాయి. ఉమ్, మాకెందుకు ఉద్యోగం రాలేదు అని 30,000 గ్రీవెన్స్‌లు వచ్చాయి. 30,000 మందికి సమాధానం చెప్పడం జరిగింది. ఉమ్, మీరు గవర్నమెంట్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళొచ్చు. ఉమ్, ఉమ్. గ్రీవెన్స్‌లు ఎన్ని వచ్చాయి, ఎన్ని సాల్వ్ చేశారు అనేటటువంటి డేటా ఉంటది. మరి ఇంత ఇంత ఇన్ని 30,000 గ్రీవెన్స్ కి సమాధానాలు చెప్పినా కూడా 2-3 డేస్ ముందు కూడా మళ్ళీ కొంతమంది అభ్యర్థులు మాట్లాడుతున్నారే. పసుపు జెండా వేసుకుని డిఎస్సి లో ఉద్యోగం రానటువంటిది ఒక అభ్యర్థి అండ్ డిఎస్సి లో అక్రమాల వల్ల నేను నష్టపోయానని చెప్పి ఒక అభ్యర్థిని కూడా శిబిరంలో కూర్చున్నటువంటి ఘటన కూడా చూసామే. మీరు ఇచ్చిన మీరు సార్ ఇచ్చిన ఇట్స్ ఏ సమాధానంతో ఛాలెంజ్ ఆమె సార్. సంతృప్తి చెందలేదా? సార్ ఇది ఛాలెంజ్ సార్. 5,76,000 మంది అప్లై చేస్తే 3,36,000 మంది పరీక్ష రాశారు. అందులో ఉంది 16,000 పోస్టులు. అలా రానటువంటి 3,16,000 మందిలో 30,000 మంది ఇప్పటి వరకు గ్రీవెన్స్‌లు పెట్టుకుంటే వారి వారి యొక్క అనుమానాలన్నీ తీర్చడం జరిగింది. ఇక అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి వారు ఉంటారు. ఉమ్. మీ ద్వారా మీ డైలీ న్యూస్ ద్వారా కూడా మేము ఈ వీటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకేదైనా మీరు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇదిగో నాకు ఉద్యోగం రాలేదు అని అంటే ఆ హాల్ టికెట్ నెంబర్ కనుక ఇస్తే ఏ కారణంతో ఉద్యోగం రాలేదో డెఫినెట్లీ ప్రభుత్వం సమాధానం చెప్తుంది. సో యు ఆర్ రెడీ టు డిబేట్ అండ్ యు ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ డిఎస్సి అక్రమాలపైన సార్ వైసీపీ ఆరోపిస్తున్నట్లు. ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ లోకేష్ గారికి ఒక సవాల్ విసిరారు. లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. నువ్వు రా నేను ఆన్సర్ చెప్తానని చెప్పి అన్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటే ఆ రెడ్డి ఈ రెడ్డి వస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం లోకేష్ గారికి లేదు. రైట్. వంశీ గారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తో ముగిస్తారు. కన్క్లూడ్ విత్ యువర్ ఆన్సర్. జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి జన ప్రభంజనాన్ని 2 ఏళ్లు పూర్తి కాకుండానే వైసీపీ జనంలోకి వెళ్తుంటే వస్తున్నటువంటి ఆదరణని రియల్ గా గుర్తించడంలో కూటమి ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుందో, వైసీపీ ఎందుకు ఇంతలా పుంజుకుంటుందో అనేటువంటి దాన్ని నిజాన్ని తీసుకోవటంలో
పీపుల్స్ పల్స్ తీసుకోవటంలో కూటమి ఉమ్. ఫెయిల్ అవుతోందా, లేకపోతే నిజం తెలిసినా కూడా బయటికి చెప్పలేకపోతున్నారా? సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల గురించి ఒక బ్రీఫ్ ఇది చెప్తా మీకు. ఉమ్, మిర్చి రైతుల మీద పరామర్శకు అని చెప్పేసి ఫిబ్రవరి 11, 2025 గుంటూరు వచ్చారు సార్. ఉమ్, 20 కిలోమీటర్ల దూరానికి 6 గంటల సమయం పట్టింది. ఉమ్, మిర్చి రైతుల పరామర్శన పేరుతో అల్లర్లు సృష్టించారు సార్ గుంటూరు మొత్తం మీద. ఉమ్, మీకు కూడా తెలుసు, అప్పట్లో పెద్ద గొడవలే అయ్యాయి. మిర్చి బస్తాలు కూడా అక్కడ నుండి తీసుకెళ్లారనేటటువంటి ఆరోపణల మీద పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఉమ్. పోలీసులపై కూడా దురుసుప్రవర్తన చేశారు. ఓకే. సో అక్కడికి కూడా మా గుంటూరు ప్రాంతంలో జన సమీకరణ ఎలా చేశారో మా అందరికీ కూడా తెలుసు. ఓకే. ఆ తర్వాత ఏప్రిల్ 8, 2025 రాప్తాడు, అనంతపురం జిల్లా రాప్తాడు హెలికాప్టర్లో వెళ్ళారు సార్ వీళ్ళు. ఉమ్, ఆ తర్వాత అక్కడ హెలిప్యాడ్లోకి వీళ్ళు చొచ్చుకెళ్ళిపోయి సిఐ గారి మీద దాడి చేసి, పోలీస్ కానిస్టేబుల్స్ మీద దాడి చేసి, ఆ ఉమ్, హెలికాప్టర్ రెక్కలు కూడా విరిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉమ్, ఆ తర్వాత దీని మీద ఎంక్వైరీ చేస్తే అప్పటి ఆ పైలట్ల హెలికాప్టర్ కెప్టెన్స్ కూడా పిలిపించి ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఓకే. ఎవరు చేశారు ఏంటి అనేది. ఇందులో భాగంగా ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా ఒక ఆరోపణ అయితే ఉంది. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ జూన్ 2025లో సార్ పొగాకు రైతుల పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లాకి వెళ్ళాడు సార్ ఇతను. 160 కిలోమీటర్ల దూరానికి 9 గంటలు టైం పట్టింది. పొగాకు రైతుల పరామర్శ పేరుతో మహిళల మీద, పోలీసుల మీద చెప్పులతో దాడులు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. 4-5 కానిస్టేబుల్స్, కొంతమంది మహిళలు కూడా గాయపడినటువంటి సందర్భం. ఆ తర్వాత ఆ పొగాకు బేళ్ల వద్దకు వెళ్ళిపోయి వాటిని ఇష్టానుసారం తొక్కి అక్కడ చేసినటువంటి ధ్వంసం మనం అంతా చూసాం. ఆ నిన్న తర్వాత ఏ మహిళ అయితే ఆరోపించిందో ఆ మహిళే మళ్ళీ వచ్చి చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాకు హెల్ప్ చేశారని చెప్తున్నారు మరి. చెప్తాను సార్, ఆన్సర్ చెప్తా. ఉమ్, ఆ తర్వాత జూన్ 2025లో తెనాలి వెళ్ళారు సార్ సారు జగన్మోహన్ రెడ్డి గారు. గాంజా సేవించినటువంటి వారు ఒక పోలీస్ కానిస్టేబుల్ని హత్య చేయబోతే వారికి నడి రోడ్డు మీద కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పోలీసులు తీరు నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు దాని తెనాలి కౌన్సిలింగ్ అంటే నేను కూడా చేసినటువంటి ఒప్పుకోను. నాన్ ఆడిటర్ మీరు ఆ పదం నేను వాడితే నేను ఒప్పుకోను. అది ఏ పదం బ్రూటల్, అండి? అది బ్రూటల్ బిహేవియర్. అది ఏ బ్రూటల్ పదం అండి? బిహేవియర్. అలా ఏ అలా పదం? అలా అలా నడి రోడ్డు మీద పెట్టి వీడియోల సాక్షిగా భయభ్రాంతులకు ఉమ్. గురి చేయటము, పోలీసులు తమ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటము, మీ గవర్నమెంట్ లో జరిగిన ఒప్పుకోను, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగిన ఒప్పుకోను, ఏ గవర్నమెంట్ లో జరిగిన ఒప్పుకోను. నేను కంప్లీట్లీ అగైనెస్ట్ టు దట్. ఉమ్. ఆ సరే కౌన్సిలింగ్ అనే సార్. పదాన్ని నేను ఒప్పుకోను. సార్ మీరు ఒప్పుకోని వాళ్ళు చాలా మంది కోర్టులకు వెళ్ళారు, మీరు కూడా వెళ్ళొచ్చు కావాలంటే. ఉమ్, దాని మీద ఏం అబ్జెక్షన్ లేదు. ఒప్పుకోని ఉమ్, వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది కోర్టులకు వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు కోర్టులకి. సార్ మీకు తెనాలి లాంటి ప్రాంతంలో అండ్ ఆల్సో విజయవాడ, మీరు మీరు కృష్ణలంక లాంటి ఏదైనా ప్రాంతంలో. చేయండి వంశీ గారు. ఇప్పుడు అరాచక శక్తులని, సంఘ విద్రోహ శక్తులని, సమాజంలో శాంతి అవును సార్. భద్రత శక్తులని ఏదైనా చేయండి. యు డూ విత్ ద బియాండ్ ద లా. ఒక చిన్న లాజిక్ చెప్తాను. అదే తెనాలిలో ఆ సిఐ ఎంత నిజాయితీ పడు, నికార్స్ అనేటువంటి వ్యక్తి లేడు అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం ప్రచారం చేసింది. కట్ చేస్తే 1 month బ్యాక్ ఆయన రాసలీలలు, ఆయన వివాహేతర సంబంధాలు, ఆయన మహిళను లోబర్చుకున్నటువంటి వీడియోలు మొత్తం అంతా బయటకు వచ్చాయి. అప్పుడేం మాట్లాడతాం? అవును సార్, ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా. ఈ ఒప్పుకోని వాళ్ళు చాలా మంది కోర్టులకు వెళ్ళారు సార్. ఉమ్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఉమ్, ఆ సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలన్నారు. ఆ సిఐ ఏమన్నా సత్యశీలుడు అని చెప్పి మేము ఎక్కడా చెప్పలా. ఉమ్, మేమెక్కడ సిఐ చాలా ఉత్తముడు, చాలా చాలా సిన్సియర్ గా ఉద్యోగం చేస్తాడని ప్రభుత్వం ఎక్కడ అతనికి కితాబ్ ఇవ్వలేదు. ఉమ్, ఆ రోజు జరిగినటువంటి ఇప్పుడు ఏ ఉన్నతాధికారులు చెప్పకుండా పోలీసులు వారికి వారు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఉమ్, ఆ యువకుల్ని రోడ్ల మీద కొట్టాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఏ పై అధికారులు లేదంటే ప్రభుత్వ పెద్దలో చెప్పినటువంటి నిర్ణయం కాదు. వారికి వారు ప్రభుత్వ తీసుకున్నటువంటి. పెద్దలు చెప్పారు అని చెప్పి నేను ఏకపక్షంగా అయితే నేను నేను లెట్ మీ కంప్లీట్ సార్. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకుండా, పర్మిషన్ లేకుండా అట్లా బిహేవ్ చేస్తారా వాళ్ళు? మీ వర్షన్ మీరు చెప్పారు సార్, మీ వర్షన్ మీరు చెప్పారు. లెట్ మీ కంప్లీట్. ఉన్నతాధికారులు ఎవరు కూడా ఇందులో ఇది లేరు. అది జరిగింది కేవలం వారు అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఓకే. ఏదైతే వారి పోలీస్ కానిస్టేబుల్ని చంపేయటానికి వీళ్ళు ప్రయత్నించారో వారి గట్టిగా బుద్ధి చెప్పాలనేసి కొంచెం లా అండ్ ఆర్డర్ని వారి చేతుల్లోకి తీసుకున్నటువంటి మాట వాస్తవం. జరగకుండా ఉండాల్సినటువంటి ఇన్సిడెంట్ జరిగింది. ఉమ్, ఓకే, జరిగిన తర్వాత ఆ వీడియో కూడా ఒక 20 రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఓకే. అది జరిగిన 20 రోజుల తర్వాత ఆ వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత నేను అనేది ఏంటంటే పోలీసుల తీరుని మీరు తప్పు పట్టండి, కాదనడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసుల తీరుని ఖచ్చితంగా తప్పు పట్టాలి. మీలాంటి మేధావులు తప్పు పట్టాలి, జర్నలిస్టులు తప్పు పట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పట్టాలి, నేను కూడా తప్పు పట్టాలి పోలీసుల తీరుని ఖచ్చితంగా.
ఉమ్, కానీ పోలీసుల తీరుని తప్పుపట్టేటటువంటి క్రమంలో ఆ గాంజా బ్యాచ్ సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి అనేదే మేము ఇన్ని రోజులు చెప్తా ఉంది. ఉమ్, ఉమ్, పోలీసుల తీరుని మీరు తప్పు పట్టండి, నో డౌట్ అందులో. ఉమ్, పోలీసులు ఆ పని చేయకుండా ఉండాల్సింది. అది ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ పెద్దలను కానీ సంప్రదించకుండా అప్పటికప్పుడు తీసుకున్నటువంటి క్షణిక నిర్ణయం. ఉమ్, అది తప్పు నిర్ణయం, మేము కూడా ఖండించాం. ఉమ్, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ అది కేసు నడుస్తా ఉంది. ఆ తర్వాత మేమెక్కడా కూడా ప్రభుత్వం కానీ ఆ పోలీస్ ఆఫీసర్ సత్యచీరుడు అని చెప్పి మేమెక్కడా కూడా ప్రభుత్వం ఎక్కడా అతనికి కితాబ్ ఇవ్వలా. ఆ ప్రభుత్వం ఆ తర్వాత ఇచ్చినా నేను కూడా అనలేదు, అనను కూడా ఆ మాట. ఆ తర్వాత అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు చూసి వెంటనే సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఆ పోలీస్ అధికారిని. ఉమ్, ఉమ్, సో మేము అనేది ఏంటంటే అక్కడికి వచ్చేసి పోలీసులు తప్పుపట్టా ఓకే, వారిని సమర్థించడానికి వీల్లేదు. ఏదైతే గాంజా మత్తులో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని ఎలా అండి సమర్థిస్తారా గాంజా బ్యాచ్ ని? ఉమ్, సో కరెక్టే, వాళ్ళు కరెక్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తే వేరేగా ఉండేది, లేదంటే వాళ్ళు చట్టపరంగా శిక్షిస్తే ఇంకా వేరేగా ఉండేది. కానీ పోలీసులు తీసుకున్నటువంటి క్షణికావేశం, క్షణిక నిర్ణయం, ఇది తప్పు. ఉమ్, అలాగే వారిని ప్రోత్సహించడం కూడా. అండ్ ఆల్సో వారికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా ఉందంటే, ఆహా మన కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, ఓకే సరే పోలీసులు దెబ్బలదేమన్నా మానిపోతాయి, మనం గాంజా కొట్టేసి ఎవడన్నా కొడదాం, మన కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేటటువంటి ఒక మోటోను వాళ్ళ మైండ్లో పెట్టుకుంటే ఏమవుతుందండి? ఉమ్, ఉండకూడదు కదా అది. ఉమ్, నేను అనేది అది. ఉమ్, సో ఇక్కడ పోలీసులు నేను సమర్థించడం లేదు, కౌన్సిలింగ్ అనేది చేశారు, బట్ అది అక్కడ చేయకూడదు, పోలీసులు చేయకూడని పని చేశారు, మేము ఒప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా మంచి పని చేశాడా? కాదు కదా సార్. ఉమ్. సో ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ కూడా బాధితులను వదిలేసి నిందితుల్ని పరామర్శించేటటువంటి పర్యటనలు. బాధితులను ఇప్పుడు అప్పలరాజు గారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు, నో డౌట్. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు. పరామర్శించడానికి వెళ్ళారు. ఆ, ఆ తర్వాత ఈవీఎం బద్దలు కొట్టినటువంటి వారిని పరామర్శించడానికి వెళ్ళారు. అది కరెక్టా సార్? ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఉమ్, ఒక ఎమ్మెల్యే ఈవీఎం బాగా కొట్టేస్తే ఆయన పరామర్శించడానికి వెళ్ళాలా? ఉమ్, ఆయనకు అనుకూలంగా ఓట్లు పడకపోతే ఈవీఎంలు పగలు కొట్టేస్తారా? ఉమ్. పగలు కొట్టేసినటువంటి ఎమ్మెల్యేని ఈయన వెళ్ళి పరామర్శిస్తారా? సారీ టు ఆస్క్ యూ వంశీ గారు, లెట్స్ కన్క్లూడ్. మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని జిమ్మిక్కులు వేసినా, ఉమ్, ఎంత నేను మారిపోయానని రుజువు చేసినా, ఈ రప్పా బ్యానర్లు అవన్నీ మనం మొన్నటిదాకా చూసాం, మళ్ళీ అర్థం చేసుకున్నట్టున్నారు. మరి ఆ బ్యానర్లు ఇప్పుడు ఎక్కడా కనపట్లేదు, ఉమ్. అర్థం చేసుకున్నట్టున్నారు. మీ ట్రోలింగ్ కి మీ డిఫెన్స్ తట్టుకోలేక మొత్తం అంతా బంద్ చేశారు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మాకు అదే కావాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండటమే మాకు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరన్నా కూడా ఒప్పుకోకూడదు అది. అదే సార్, ఎవరు ఒప్పుకోం. మా రాష్ట్రంలో అట్లాంటి వాటికి తావులేదు. ఉమ్, సో అవి ఆపారు, సంతోషం. సో ఇట్లాంటి జిమ్మికులు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. 2029 ప్రజలేంటో మళ్ళీ చూపించడానికి వైసీపీ నెవర్ అగైన్ అని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్ వంశీ గారు, మళ్ళీ కలుద్దాం మంచి టాపిక్ పైన. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద డిబేట్ వంశీ గారు. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ.